జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో ముక్కా అవినాష్ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ లో ముందుకు వెళ్తూనే 2021లో ఓ ఇంటివాడయ్యాడు అవినాష్. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. తరచుగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. గతేడాది ఏప్రిల్లో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. రీసెంట్ గా అనుజకు అట్టహాసంగా సీమంతం వేడుక కూడా నిర్వహించాడు. త్వరలోనే తమ ఇంటికి ఓ బుల్లి బేబీ రాబోతుందని సంబరపడిపోయాడు. కానీ వాళ్ళిద్దరి సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయింది. అనుజ మిస్క్యారీ అవడం వల్ల తన బిడ్డను కోల్పోయాడు అవినాష్. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. బాధను దిగమింగలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయామని, అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామని పోస్ట్ చేశాడు. నా జీవితంలో సంతోషమైన బాధైనా నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ పెట్టాడు. అవినాష్ పెట్టిన పోస్ట్ చూసి అంతా షాక్ అయ్యారు. త్వరలో బిడ్డను చూపిస్తాడు అనుకుంటే ఇలా జరిగిందేంటి అంటూ బాధపడుతున్నారు. ధైర్యంగా ఉండండి అంటూ అవినాష్ అనుజలకు ధైర్యం చెప్తున్నారు.